జనసేన పార్టీ తరపు నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే వాజ్పేయి గారు వాస్తవానికి ఒక పార్టీకి చెందినటువంటి నాయకుడు కాదాయన. ఆయన ఒక దేశానికి సంబంధించి దేశం సొత్తు. వాస్తవానికి నా ఆలోచన అయితే బీజేపీ ఓన్ చేసుకోవటం కాదు, దేశం మొత్తం కూడా ఓన్ చేసుకునేటటువంటి ఒక గొప్ప మహానీయుడు వాజ్పేయి గారు. అంటే వాస్తవంగా ఆయన నుంచి ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఆయన జీవిత చరిత్ర చదువుకుని రాజకీయాలు చేస్తే మళ్ళా కూడా ఆంధ్రప్రదేశ్ అనేది లేకపోతే ఈ భారతదేశం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండటానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకని ముందుగా నేర్చుకోవాల్సింది ఆ మహనీయుడి యొక్క చరిత్రను చదవాల్సింది కూడా రాజకీయ నాయకులను తెలియజేస్తూ, ఈ సందర్భంగా మాధవ్ గారికి కూడా ఒక చిన్న సూచన చేస్తూ 25వ తారీఖున అమరావతిలో విగ్రహావిష్కరణతో కార్యక్రమం ముగిస్తుందంటున్నారు. వీలైతే ఆ రోజునే ఆయన జీవిత చరిత్రను ఒక పుస్తకం రూపంలో కూడా విడుదల చేస్తే ఇవాళ వచ్చేటటువంటి రాజకీయ నాయకులందరూ కూడా చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి చిన్న విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి జనసేన పార్టీ తరపు నుంచి అభినందనలు తెలియజేస్తూ బీజేపీ వాళ్ళందరూ కూడా సెలవు తీసుకుంటాను. మరీ ముఖ్యంగా మా రేపల శాసనసభ్యుడు మంత్రి గారు అటువంటి అనగాని గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ జై హింద్.